వారణాసి ఈ సినిమాలో మేజర్ ప్లస్ ఏదైనా ఉంది అని అంటే మన మహేష్ బాబు గారు శ్రీరామచంద్రులాగా కనపడుతుండో అదే ఈ సినిమాకి మేజర్ ప్లస్ అని చెప్పి ప్రతి ఒక్కరు అనుకుంటున్నాం. అవన్నీ రాంగ్ అనమాట. ఈ సినిమాలో ఉన్నటువంటి హైలైట్స్తో పోలిస్తే మహేష్ బాబు గారు శ్రీరాముల్లాగా కనపడేది ఓన్లీ 3%ఏనంట. మిగిలిన 97% ఏదైతే ఉందో అది నెక్స్ట్ షోలో ఉండబోతుంది అనేటటువంటిది మనకైతే వార్తలు అయితే వినపడుతుంది అనమాట. ఒకసారి ఈ పిక్ చూడండి. ఇది చూసుకున్నట్లయితే మన అన్నపూర్ణ స్టూడియోస్లో భారీగా అయితే ప్లాన్ చేస్తున్నారు. జస్ట్ ఇంటర్వెల్ దాకా సినిమా మూడో ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత మన ప్రపంచం ఎలా ఉంది, కుంభ అనేటటువంటి వాడు ఎవడు, రుద్ర ఎవడు, తను గ్లోబ్ ట్రోటర్గా ఎందుకు మారిండు అనేటటువంటిది ఫస్ట్ హాఫ్ అంతా చూపిస్తుందంట. ఇంటర్వెల్లో కట్ చేస్తే ఎగ్జాక్ట్లీ లంకా నగరం అయితే ఓపెన్ అవుతుందంట. రే అని బీజం వచ్చుకుంటా మనకి లంకా నగరాన్ని అలా చూపించేటటువంటి ప్రయత్నం చేస్తారంట. సో ఆ లంకా నగరంలో భారీ పిరమిడ్ ఉంటుందంట. దానికోసమే ఈ విధంగా భారీ సెట్ వేయబోతున్నారు అనేటటువంటిది క్లారిటీగా అర్థమవుతుంది. చెప్పా కదా, మహేష్ బాబు గారు శ్రీరామచంద్రులా కనపడేది 3%. కుంభకర్ణుడిని ఎలా చూపిస్తారు, హనుమంతుల వారిని ఎలా చూపిస్తారు, వానరారిని ఎలా చూపిస్తారు అనేటటువంటిదంతా కూడా మేజర్ ప్లస్గా ఈ సినిమా ఉండబోతుంది అనేటటువంటిది ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇంకా ఏంటంటే కుంభకర్ణుడికి మరియు శ్రీరామచంద్రుడికి మధ్య జరిగేటటువంటి యుద్ధం ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్ పోర్షన్ అంట. ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి షూటింగ్ అంతా ఫినిష్ చేసేసారంట. సో మేజర్ సంబంధించింది 60% అయిపోయిందంట. ఇంకా 40% బ్యాలెన్స్ అవుతుందంట. ఆ 40% ఈ సెప్టెంబర్ కల్లా కంప్లీట్ చేసి మన ముందుకు తీసుకొద్దామని చెప్పి జక్కన్న వెయిట్ చేస్తున్నామని చెప్పి బయటగట్టి టాక్ ఫ్రెండ్స్. ఆల్రెడీ ఫుల్ వీడియో చేశా, దాంట్లో ఇంకా డీటెయిల్గా అయితే వివరించా. డెఫినెట్గా వెళ్ళండి, మన ఛానల్ నేమ్కి ఉందన్నటువంటి లింక్ క్లిక్ చేసి ఆ వీడియో చూడండి. మీకు అందులో ఇంకా క్లారిటీ వస్తుంది.